హలో మై డియర్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ 1 వీక్ నేను పోస్ట్ చేస్తున్నాను మళ్ళీ వీడియో. సో మరి ఈరోజు రెసిపీ స్పైసీ కోకోనట్ చికెన్ కర్రీ. రెగ్యులర్గా చికెన్ కర్రీ ఎలాగో చేసుకుంటాము, సో ఇలా థిక్ గ్రేవీతో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒక ప్యాన్లో కొద్దిగా మస్టర్డ్ ఆయిల్ ఇలా తీసుకోండి. వేడైన తర్వాత 3 మీడియం సైజ్ ఆనియన్స్ 1 kg చికెన్కి ఇక్కడ తీసుకున్నాను. సో మస్టర్డ్ ఆయిల్లో ఫుల్ రెడ్గా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుదాము. నాన్ వెజ్కి కొంచెం ఆనియన్స్ బాగా రెడ్గా ఫ్రై అయితేనే బాగుంటాయి. అవి వేగే లోపల ఈ ఒక్క టమాటా, పెద్ద టమాటా ఒకటి తీసుకున్నాను. ఇది స్లైసెస్గా కట్ చేసుకొని ఆనియన్స్ ఫ్రై అయ్యాక యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇలా రెడ్గా బాగా ఫ్రై అయ్యాయి కదా, ఫ్రెష్గా దంచిన జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇది కొద్దిగా పచ్చి స్మెల్ పోయేంత వరకు ఒక 2 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో జింజర్ గార్లిక్ కూడా బాగా ఫ్రై అయింది కదా. సో ఇలా రెడ్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక చిల్లీ తీసుకుందాం. కారం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనలీ చాప్ టొమాటో. ఇది ఇప్పుడు దగ్గరగా వచ్చేంత వరకు మగ్గనిద్దాం. ఇందులో ఇప్పుడు కొద్దిగా ఉప్పు, అలాగే కొంచెం పసుపు, డ్రై మసాలాస్ అన్నీ ఇందులోనే వేద్దాము. చిల్లీ పౌడర్, కారం మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. యాక్చువల్గా డ్రై మసాలాస్ అన్నీ మన ఆయిల్లో ఫ్రై అయితే కొంచెం మనకి టేస్ట్ బాగుంటుంది. కలర్ కోసం కొద్దిగా కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండ్ ధనియాలు, జీలకర్ర 2 కలిపిన పొడి. ఇది 1:2 కలిపేసి ఉంచాను. సో ఆ పొడి కొద్దిగా 2 స్పూన్స్ వేస్తున్నా. ఇవన్నీ ఆయిల్లో ఒకసారి బాగా దగ్గరగా ఫ్రై అవనిచ్చి, కొంచెం ఉప్పు వేసాం కదా, టమాటాస్ కూడా వేసాం కాబట్టి దగ్గరగా అవుతుంది. కాసేపు సిమ్లోనే పెట్టేసి ఇలా మూత పెట్టి వదిలేద్దాం దగ్గరగా అయ్యేంత వరకు. టమాటా వేసాం కాబట్టి కాసేపట్లో వాటర్ వస్తుంది. ఒకవేళ మరి మీకు అడుగు మాడినట్టుంటే కొద్దిగా వాటర్ వేసుకోండి. సో బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మసాలా 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసాను. ఇందాక కొద్దిగా అడుగు అంటినట్టు అనిపిస్తే 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసాను. సో ఇలా దగ్గరగా రెడ్గా వచ్చింది. ఇప్పుడు అందులో చికెన్ యాడ్ చేసుకుందాం. చికెన్ నేను ఆల్రెడీ కేజీ చికెన్ వాష్ చేసి ఉప్పు, పసుపు, నిమ్మకాయ ఈ 3 ఒక ½ an hour మ్యారినేట్ చేసి ఉంచాను. సో అది ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. సో ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాము. సో మిక్స్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో, ఇది సిమ్లో మరీ పెట్టక్కర్లేదు, కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఎందుకంటే చికెన్ మనకి వాటర్ వస్తుంది కదా చికెన్ నుంచి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 15 to 20 minutes వదిలేయండి. అలాగా దగ్గరగా అవుతుంది. సో ఇందులో ఎక్కువ వాటర్ వేయక్కర్లేదు. వాటర్ వేయకుండా మనం ఇలా దగ్గరగా ఇలా మూత పెట్టి వదిలేసామంటే బాగా కుక్ అవుతుంది. ఇక్కడ 1 kg చికెన్కి ఒక కోకోనట్ తీసుకున్నాను. ఇది ఇలా గ్రేట్ చేసి ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకుని కోకోనట్ మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుందాం. సో చూడండి ఇలా ఉడుకుతుంది కదా, చూసారా వాటర్ వచ్చింది, దగ్గరగా ఉడుకుతుంది. చికెన్ కొద్దిగా ముద్దగా చేస్తున్నాను. ఒకసారి కలిపాం కదా, ఇంకాసేపు ఉడకనిద్దాం. ఇలా కోకోనట్ గ్రేట్ చేసిన తర్వాత మరీ ఎక్కువ వాటర్ వేసి గ్రైండ్ చేయొద్దు. కొద్దిగా థిక్గా మన కర్రీ కావాలి కాబట్టి కొద్దిగా వాటర్ ఒక చిన్న గ్లాస్తో 1 గ్లాస్ వేసి బాగా గ్రైండ్ చేసేయండి. చేసి ఇప్పుడు ఇది మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. స్ట్రెయినర్ ఉంటే స్ట్రెయినర్లోనే వేసుకోవచ్చు, లేదు అంటే క్లాత్ ఉంటే క్లాత్లోనే తీసుకోండి. సో ఇలా కోకోనట్ మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుని 2 times గ్రైండర్లో వేసి తీసాను. ఇది రెడీ చేసేసుకుందాం. సో ఇప్పుడు చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. వావ్, బాగా ఉడుకుతుంది కదా, మంచి కలర్ వచ్చింది. మనం డ్రై మసాలాస్ అన్నీ వేసాం కదా, అవన్నీ ఇలాగా ఆయిల్లో ఫ్రై అయితేనే మనకి ఇలాంటి కలరు వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. సో ఒకసారి చికెన్ మళ్ళీ బాగా కలుపుకొని ఉడికిందా లేదా అనేది ఒక్కసారి చూసుకుందాము. ఎస్, చాలా వరకు అయితే ఉడికిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. కానీ ఇంకొంచెం మిల్క్ వేస్తాం కదా ఇప్పుడు. సో కోకోనట్ మిల్క్ అనేది ఇప్పుడు యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా అంతా మిక్స్ చేసుకుని
ఇలా కాసేపు ఉడకనిద్దాం బాగా, ఎందుకంటే ఈ కర్రీ దగ్గరగా అయితేనే బాగుంటుంది. మిల్క్ ఇప్పుడే వేసాం కదా, ఒక 5 to 10 minutes బాగా హై ఫ్లేమ్లోనే ఉడికిద్దాము. ఉడికితే టేస్ట్ బాగా వస్తుంది. సో ఆఫ్టర్ 10 minutes ఒకసారి చూసుకోండి. కన్సిస్టెన్సీ మీకు రైస్లో కావాలి అంటే ఇలానే ఉంచేసుకోండి, లేదు రోటీలో కంటే ఇంకా దగ్గరగా చేసుకోవచ్చు. అండ్ ఉప్పు కారం సరిపోయిందో లేదో మీరు ఆపే ముందు చూసుకోండి కర్రీ, ఎందుకంటే ఇంకా థిక్గా ఎవరైనా కావాలి అని అనుకుంటే మాత్రం ఇప్పుడు వేసారంటే తర్వాత మీకు ఎక్కువ అయిపోతుంది. ఇంకా థిక్గా కావాలనుకున్న వాళ్ళు ఇంకా బాగా మరగబెట్టి దగ్గర అయిన తర్వాత అప్పుడు ఉప్పు కారం చూసుకొని సరిపోయింది అనుకుంటే ఓకే, లేదు అంటే యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ కన్సిస్టెంట్ నాకు సరిగ్గా సరిపోయింది, ఎందుకంటే ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ కొబ్బరి కదా కొంచెం థిక్గానే అవుతుంది 1 or 2 hours తర్వాత కర్రీ. సో ఇప్పుడు మరి ఇంకా లాస్ట్ ఫినిషింగ్ టచ్ గరం మసాలా వేసేసి కొద్దిగా ఒక 2 minutes ఉంచి ఆఫ్ చేసేయటమే. సో మరి మీకు నచ్చింది అనుకుంటా, నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. ఇది ట్రూలీ చాలా చాలా బాగుంటుంది. ఆ కోకోనట్లో ఉన్న స్వీట్నెస్ గ్రేవీలోకి వస్తుంది కదా మనకి కర్రీలో, మంచి ఫ్లేవర్ ఇస్తుంది కర్రీకి. సో మరి ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ యూ విల్ గెట్ ఆల్ మై లేటెస్ట్ ఎపిసోడ్స్ notifications. Thanks for watching. Until my next video, take care of yourself. This is Usha signing off for now. Bye bye.